హాయ్ అండి అందరికీ. నా ఫస్ట్ వ్లాగ్ ఇది, మినీ వ్లాగ్. ఏంటంటే మొత్తం వినాయకుడి గురించే తీసినాను. కానీ నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈసారి వినాయకులను చూస్తే. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇక్కడ మట్టి వినాయకులు ఉన్నాయండి, ఎంత బాగున్నాయి అంటే నిజంగా కలర్ వాటితో పోల్చుకుంటే ఇవి కూడా ఏం తీసిపోవు అన్నట్టు ఉన్నాయి. అప్పుడు ఒక పాప చూసి నవ్వుతుందని వీడియో చేస్తుంటే ఎక్కిరిస్తుంది నన్ను. అయినా సరే కవర్ చేసిన ఆమెను కూడా. కానీ నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగున్నాయి ఈసారి మట్టి వినాయకులు కూడా. నాకైతే బాగా నచ్చినాయి ఇక్కడ. ఇంకొకటి ఈ వినాయకుడు, చాలా వినాయకులు కవర్ చేసిన, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నిజంగా నాకైతే మస్తు నచ్చినాయి ఈసారి. నిజంగా అసలు ఎంత బాగుంటుందో పండగ అనిపించింది. ఇది ఈ వినాయకుడు వచ్చేసి మనకి రామ మందిరం లాగా అనిపించింది. చాలా బాగుంది ఇది కూడా. కలర్ కానీ ఇంత నీట్గా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చిర్రు. నేనైతే మస్తు అంటే మస్తు నచ్చినాయి నాకైతే ఈ వినాయకులు. ఇంకా తీస్తానే ఉన్నా. ఎందుకో నాకు ఫస్ట్ వ్లాగు వినాయకుడివి తీయాలి అని అనిపించింది. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఏమంటారు, కృష్ణుడిది ఎడ్ల బండి మీద వినాయకుడు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంకా పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా కలర్ చేంజ్, కానీ ఇది కూడా మస్తు అనిపించింది, బాగుంది ఇది కూడా. నేనైతే రేట్ అడగలేదు ఎంత ఏంది అని, కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే వినాయకులు చూస్తుంటే. ఎంతసేపు తీసిన వీడియో తీయాలని అనిపించింది. ఇంక ఇక్కడికి వచ్చేసి మహారాజ్ వినాయకుడు. ఇది ఇక్కడ ఎంత పెద్ద ఉంది వినాయకుడు అంటే అంత పెద్ద ఉంది. మస్తు అంటే మస్తు అనిపించింది నాకు. అంతే రేటు కూడా అంతే చెప్తారు కావచ్చు, కానీ బాగున్నాయి వినాయకులు అయితే. ఈసారి నిజంగా ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క లాగా అన్నట్టుగా ఈసారి అయితే చాలా మస్తు అంటే మస్తు కలర్ఫుల్గా, కొత్త క్రియేటివిటీగా బాగా అనిపించినాయి, బాగా తీసినారు. నాకైతే బాగా అనిపించింది. ఈ వినాయకుడు కూడా మొత్తం కవర్లు వేసేసారు. ఇక ఎండ కొడుతుంది తెలిసిపోతాయి కదా కలర్లు, అందుకని మొత్తం కవర్ వేసేసారు. ఇక లోపల పోవడానికి కూడా నాకు కాలేదు, అందుకే సపరేట్గా బయటకు వెళ్ళి తీసుకొని వచ్చినాయి. ఇక తోసిన కాడికి తీసిన అన్నట్టు ఉంది కథ, అంతే. ఇక తీసిన నాకు ఇక నచ్చినవి తీయాలనిపించింది. నా ఇక వీడియో పెడదాము అని అనుకున్నా, అందుకే తీసిన. ఇంకో ఈ వినాయకుడు మహారాజు వినాయకుడు మస్తు అనిపించింది. ఇది కూడా కలర్లు అయితే ఏకదమ్ వేసిర్రు. ఈ వినాయకుడు కూడా మస్తు అంటే మస్తు అనిపించింది. ఇదే మొత్తం తెల్లగా ఎంత ముద్దు ఉన్నాడో ఈ వినాయకుడు అయితే. నాకైతే చూసినంతసేపు ఆడనే చూడాలనే అనిపించింది, అట్లానే అనిపించింది నాకైతే. ఇదేమో నీలం రంగు వినాయకుడు, ఇది కూడా మస్తు అంటే మస్తు అనిపించింది. ఈ వినాయకుడు కూడా పక్కన ఇంకో వినాయకుడు ఉన్నాడు. చాలా బాగున్నాయి వినాయకులు ఈసారి అయితే. మీరు నిజంగా ఇదైతే నెమలి మీద కూస్తుంది, ఏకదమ్ ఉంది తెలుసా అసలు. ఎంతో ముద్దుగా అనిపించింది. ఒక్కొక్క వినాయకుడు చూసానైతే అబ్బా అనిపించింది నాకైతే, అట్లా అనిపించింది. నాకైతే బాగా నచ్చినాయి వినాయకులు అయితే. ఇవన్నీ నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర తీసిన ఈ వినాయకులన్నీ బాగున్నాయి అక్కడ. ఈసారి అయితే చాలా బాగా తీసిరు, బాగున్నాయి. ఆడ తీసుకోవాలనుకుంటే అక్కడ పోయి తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇక్కడ కూడా తెల్లగా పాలరాతి వినాయకులానే ఉంది సేమ్, అదైతే అట్లా అనిపించింది. ఇవన్నీ జర ఇట్లా ఇక ఏమంటారు, వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అయినా సరే కవర్ చేసే కాడికి చేయాలనిపించింది నాకు ఇంకా ఈ వీడియో అని చెప్పి చేసిన. కానీ బాగున్నాయి వినాయకులు అయితే, సూపర్ అనిపించినాయి. ఇది కూడా నెమలి మీద కూర్చున్నాడు, ఎంత మంచిగా ఉందో. కలర్ కానీ గోల్డ్ కలర్ ఇచ్చిండు మంచిగా, సూపర్ ఉంది. చిన్న ఉన్నా సరే కానీ వినాయకులు చాలా ముద్దుగా అనిపించినాయి. పెద్ద పెద్దవి కూడా బాగానే చేసారు ఈసారి, చాలా బాగున్నాయి. ఇక్కడికి వస్తే పెద్ద పెద్ద వినాయకులు ఇవన్నీ పెద్ద విగ్రహాలు మస్తు నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అయితే. ఓకే గాయస్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.